మల్టిప్లికేషన్. స్క్వేర్ చేసాం, స్క్వేర్ రూట్ చేసాం, క్యూబ్ చేసాము, క్యూబ్ రూట్ చేసాము. మల్టిప్లికేషన్. కాన్సెప్ట్ 1. హౌ టు మల్టిప్లై ఎనీ టూ నంబర్స్. కాన్సెప్ట్ 1. హౌ టు మల్టిప్లై ఎనీ టూ నంబర్స్. హౌ టు మల్టిప్లై ఎనీ టూ నంబర్స్. రెండు నంబర్లను ఎట్లా మల్టిప్లై చేయాలి. మన స్కూల్లో ఒక మెథడ్ చెప్పారు, అది మీకు కన్వీనియంట్ కనుకుంటే 731 ఇంటూ 59. 731 ఇంటూ 59. ఫస్ట్ 9 తోటి చేస్తారు, దాని తర్వాత 5 తోటి చేస్తారు. ఈ మెథడ్ మీకు కంఫర్టబుల్ గనక అవుతే మీరు ఇదే యూజ్ చేయండి. ఏదైతే మీకు తక్కువ టైంలో ఆన్సర్ ఇస్తుందో దయచేసి మీరు అదే యూజ్ చేయండి. అది కాకుండా జనరల్ గా స్కాండినేవియన్ కంట్రీస్, ఐస్లాండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్, రైట్, కొన్ని జపాన్, చైనాలో కూడా ఒక డిఫరెంట్ మెథడ్ యూజ్ చేస్తారు. ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, ఇది మీకు కొంచెం టైం పడుతుంది అని మీకు అనిపిస్తే ఈ మెథడ్ యూజ్ చేయండి. అన్ని మెథడ్స్ చెప్తాను, మీకు ఏదైతే కంఫర్ట్ అనిపించి తక్కువ టైంలో మీరు చేయగలుగుతారని మీకు అనిపిస్తే ఆ మెథడ్ ని ముందు పెట్టండి. ఒక ఫుల్ మీల్స్ ముందు పెడతాను, మీకు వచ్చిన ఐటమ్ ని మీరు తీసుకోండి. హౌ టు మల్టిప్లై ఎనీ టూ నంబర్స్. ఇది డయాగ్నల్ మెథడ్. ఇక్కడ చూడండి సార్, కొన్ని టెక్స్ట్ బుక్స్ లో దీన్ని మ్యాట్రిక్స్ మెథడ్ అని కూడా అంటాం. మ్యాట్రిక్స్ మెథడ్ అని కూడా అంటాం. చాలా జాగ్రత్తగా వినండి సార్, కొంచెం ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఇది. 731 ఇంటూ 59 డయాగ్నల్ మెథడ్. ఫస్ట్ అబ్జర్వ్ చేయండి క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు. 731లో ఎన్ని డిజిట్లు ఉన్నాయి? 731లో ఎన్ని డిజిట్లు ఉన్నాయి? 1, 2, 3. 731లో 3 డిజిట్లు ఉన్నాయి. 59లో ఎన్ని డిజిట్లు ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి. ఆ డిజిట్స్ ఏంటి? 5, 9. 731లో 3 డిజిట్స్ ఉన్నాయి, 59లో 2 డిజిట్స్ ఉన్నాయి. 731, 7 ఇక్కడ ఒక లైన్, 3 ఇక్కడ ఒక లైన్, 1 ఇక్కడ, 59, 759. డయాగ్నల్స్ ని కనెక్ట్ చేయండి. డయాగ్నల్స్ ని కనెక్ట్ చేస్తున్నాను. ఇదొక డయాగ్నల్, ఇదొక డయాగ్నల్. చూసాను, కొంచెం మనం తప్పు చేస్తే అటువైపు వెళ్తుంది. ఇదొక డయాగ్నల్, ఇదొక డయాగ్నల్. డయాగ్నల్ ని కనెక్ట్ చేయండి. డయాగ్నల్ కి కనెక్ట్ చేయండి. నౌ 1 5s are 5, 0 5. 3 5s are 15, 3 5s are 15. 7 5s are 35. 1 9s are 9. 3 9s are 27. 7 9s are 63. 7 9ల 63. నవ్వు ఇక్కడ చూడండి, 1 5s are 5, 0 5. 3 5s are 15, 1 5. 7 5s are 35. 3 పైన 5 కింద. 1 9s are 9, 0 పైన 9 కింద. 3 9s are 27, 2 పైన 7 కింద. 7 9s are 63, 6 పైన 3 కింద. కింద నుంచి పైకి వెళ్ళండి. ఫస్ట్ ఈ డయాగ్నల్, దీని వాల్యూ ఎంత? 9. సెకండ్ ఈ డయాగ్నల్ యాడ్ చేసుకుంటూ రండి. 7 + 0 7, 7 + 5 12. 12 is unit digit in 12 ఎంత? 2. 1 carried. 1 + 3 4, 4 + 2 6, 6 + 5 ఎంత? 11. ఓన్లీ యూనిట్ డిజిట్ మాత్రమే ఆన్సర్ లో రాయండి. 1 క్యారీడ్. 6 + 1 7, 7 + 5 12, 12 + 1 13. 13లో యూనిట్ డిజిట్ ఏంటి? 3. 1 క్యారీ. ఓన్లీ యూనిట్ డిజిట్ మాత్రమే రాయండి. ఓన్లీ యూనిట్ డిజిట్ మాత్రమే రాయండి. 4 3 1 2 9. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 731లో 3 డిజిట్లు ఉన్నాయి, 59లో 2 డిజిట్స్ ఉన్నాయి. దాని తర్వాత డయాగ్నల్స్ కనెక్ట్ చేశాను. 1 5ల 5. 5 అనేది సింగిల్ డిజిట్. 0 పైన రాశాను, 5 కింద. 3 5ల 15, 1 పైన 5 కింద. 7 5ల 35, 3 పైన 5 కింద. 2 డిజిట్స్ ఉంటే 1 డిజిట్ డయాగ్నల్ పైన, 1 డిజిట్ డయాగ్నల్ కింద. 1 9s are 9, 1 0 పైన 9 కింద. 3 9s are 27, 2 పైన 7 కింద. 7 9s are 63. కింద నుంచి పైకి వెళ్ళండి, కింద నుంచి పైకి.
ఫ్రమ్ బాటమ్ టు టాప్, ఫ్రమ్ బాటమ్ టు టాప్. ఇక్కడ మనం ఏం చేస్తాము, మన ఇండియన్ మ్యాక్యులర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో రైట్ నుంచి లెఫ్ట్ కి వెళ్తాం, రైట్ నుంచి లెఫ్ట్ కి వెళ్తాం. ఇక్కడ బాటమ్ టు టాప్, కింద నుంచి డయాగ్నల్ మెథడ్, డయాగ్నల్స్ వేసిన తర్వాత బాటమ్ నుంచి టాప్. ఇది 9, 7 + 5 12, 2 1 క్యారీడ్, 1 క్యారీడ్. ఐ థింక్ కొంచెం ఎరైజ్ అయింది, మీరే సొంతంగా వేసుకొని సాల్వ్ చేయొచ్చు. ఆన్సర్ 731. రైట్, మీరే సాల్వ్ చేయండి సార్. మీకు మెథడ్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. 43121, 43129. ది ఈస్ ది ఆన్సర్. ఇది 7, ఇది 3, ఇది 1, ఇది 5, ఇది 9. డయాగ్నల్స్ యాడ్ చేసుకుంటూ రండి. 1 5 5, 3 5 15, ఇది 35, ఇది 9, ఇది 27, ఇది 63, ఇది 63. డౌట్ అర్థమైంది కదా సార్? రైట్, లెట్ మీ సీ ద డౌట్స్. మోడల్ 1 ఈజ్ డిఫరెంట్ ఆన్సర్ వచ్చింది కదా సార్, √13. హెడ్డింగ్ ఏం చెప్పాను కళ్యాణి? ఈ హెడ్డింగ్ చూడమ్మా, హెడ్డింగ్ ఏముంది? ఎగ్జాక్ట్ ఆన్సర్ ఉందా, అప్రాక్సిమేట్ ఆన్సర్ ఉందా? అప్రాక్సిమేట్ ఆన్సర్ ఉంది. అప్రాక్సిమేట్ ఆన్సర్ లో 2 3.2 కి 3.21 కి రైట్, 2 అప్రాక్సిమేట్ వాల్యూలే కదా. ఇక్కడ మీరు √13 గనక చూసినట్టు అవుతే మెథడ్ 2 ద్వారా నాకు వచ్చిన అప్రాక్సిమేట్ వాల్యూ 3.6. మెథడ్ 1 ద్వారా నాకు వచ్చిన అప్రాక్సిమేట్ వాల్యూ సేమ్ 4 7, చాలా దగ్గరగానే ఉంది కదమ్మా. ఇది 3/4/7, ఇది 3/4/6. అప్రాక్సిమేట్ వాల్యూ, నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్, నాన్ పర్ఫెక్ట్ క్యూబ్, ఇవన్నీ ఎగ్జాక్ట్ వాల్యూస్ ఇవ్వవు. అప్రాక్సిమేషన్ 3.99, 3.92. దే ఆర్ వెరీ వెరీ అప్రాక్సిమేట్లీ క్లోజర్ టు ఈచ్ అదర్. హౌ టు ఫైండ్ ది స్క్వేర్ రూట్ ఆఫ్ ఎ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్? అప్రాక్సిమేట్ వాల్యూ ఇక్కడ నేను రెడ్ కలర్ లో రాశాను. మోస్ట్ నియరెస్ట్ వాల్యూ, చాలా దగ్గరికి వచ్చే వాల్యూ. మెథడ్ 2 అనేది ఆన్సర్ కి చాలా దగ్గరికి వస్తుంది. రైట్, మెథడ్ 1 అనేది కొంచెం దగ్గరికి వస్తుంది. ఇట్స్ అన్ అప్రాక్సిమేట్ వాల్యూ ఆర్ ఏ మోస్ట్ నియరెస్ట్ వాల్యూ. ఐ హోప్ ఈ డయాగ్నల్ మెథడ్ అందరికి అర్థమైందా సార్? 731 × 59. జనరల్ గా అయితే ఇది ఒక పద్ధతి. 4th క్లాస్ మన ఇండియాలో ఏం చేస్తారంటే పర్ముటేషన్ కాంబినేషన్ అనేది చాలా లేట్ గా ఇంట్రడ్యూస్ చేస్తారు. అందుకే సగం మందికి ఎన్పిఆర్ ఎక్కడ, వాళ్ళకి తెలిసింది ఏంటంటే అరేంజ్మెంట్ అంటే ఎన్పిఆర్, సెలక్షన్ అంటే ఎన్సిఆర్. అసలు ఎక్కడ ఉపయోగపడుతుంది, కాంబినేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, డిఫరెంట్ ఆర్టికల్స్ రైట్, అట్లా మీకు సిమిలర్ డిఫరెంట్, సిమిలర్ రైట్, సిమిలర్ డిఫరెంట్ సిమిలర్ డిఫరెంట్. ఆ ప్రాబ్లమ్స్ అన్ని మీరు కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకంటే అది మనకు లేట్ గా ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి. సో ఇది డయాగ్నల్ మెథడ్. జనరల్ గా చైనీస్, జపనీస్ టెక్స్ట్ బుక్స్, మీరు హంగేరియన్ అనే కంట్రీ మ్యాథమెటిక్స్ లో చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటుంది. హంగేరియన్ లో పర్ముటేషన్ అండ్ కాంబినేషన్ ని 1 to many ఫంక్షన్ గా చూస్తారు. ఇది డయాగ్నల్ మెథడ్. మీకు కంఫర్టబుల్ అనిపిస్తే మీరు వేయండి.